ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని 5వ అధ్యాయమైన త్రిభుజము దాని యొక్క ధర్మములు అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం. అసలు మొట్టమొదటగా త్రిభుజము అంటే ఏమిటో చూద్దాం. త్రిభుజము అంటే 3 భుజములు ఉన్న సమృత పటాన్ని త్రిభుజం అంటాం. ఇక్కడ 3 రేఖాఖండములతో చూడండి, ఇది ఒక రేఖాఖండం, ఇది రెండవ రేఖాఖండం, ఇది మూడవ రేఖాఖండం. ఈ 3 రేఖాఖండములతో ఏర్పడే సంవృత పటం అంటే క్లోజ్డ్ ఫిగర్ అన్నమాట ఏబిసి. ఇలా 3 రేఖాఖండములతో ఏర్పడుతున్న సంవృత పటం ఉంది చూసారా, దీనిని త్రిభుజము అంటాం మనం. అంటే ఒక రేఖాఖండము లేదా 2 రేఖాఖండములు తీసుకున్నప్పుడు సమృత పటం అంటే క్లోజ్డ్ ఫిగర్ అనేది ఏర్పడటం జరుగుతుంది. సో ఒక సమృత పటం ఏర్పడాలి అంటే కావలసిన మినిమం నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అంటే కనీసపు రేఖాఖండాల సంఖ్య అనేది 3 అవుతుంది. అలాగే 4 రేఖాఖండాలు ఉంటే దాంతో మనం చతుర్భుజాన్ని ఏర్పాటు చేయొచ్చు. 5 ఉంటే పంచభుజి, 6 ఉంటే షడ్భుజి, 7 ఉంటే సప్తభుజి. ఈ రకంగా డిఫరెంట్ పాలిగాన్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా 3 రేఖాఖండాలతో ఏర్పడే ఈ సమృత పటాన్ని త్రిభుజము అంటాము. ఈ త్రిభుజం యొక్క ఇక్కడ మనం ఈ 2 భుజములు కలిసే చోటు ఉంది చూసారా, దీనిని శీర్షము అంటాము. ఇక్కడ ఎన్ని శీర్షములు ఉన్నాయి? 1 2 3 3 శీర్షములు ఉన్నాయి. వీటిని ఏ, బి మరియు సితో సూచించాము. ఇక్కడ శీర్షములను క్యాపిటల్ లెటర్స్ తో సూచిస్తాము. అలాగే ఇక్కడ 3 భుజములు ఉన్నాయి చూడండి, భుజములు 3 ఉన్నాయి. ఏమిటవి? ఏబి, బిసి, సిఏ. ఇలా 3 భుజములు ఉన్నాయి, ఏబి, బిసి, సిఏ. అలాగే 2 భుజముల మధ్య ఇక్కడ ఒక కోణం ఏర్పడింది, ఇక్కడ రెండవ కోణం ఏర్పడింది, ఇక్కడ మరొక కోణం ఏర్పడింది. సో ఎన్ని కోణములు ఉన్నాయి త్రిభుజంలో అంటే 3 కోణములు ఏర్పడ్డాయి. యాంగిల్ ఎట్ ఏ, యాంగిల్ ఎట్ బి, యాంగిల్ ఎట్ సి అన్నమాట. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఈ రకంగా త్రిభుజము అన్నప్పుడు అందులో 3 భుజములు 3 కోణములు ఉంటాయి. అలాగే 3 సైడ్స్ అంటే భుజములు అనేవి ఏబిబిసిసిఏ ఈ పటంలో ఉన్నవని చెప్పవచ్చు. సో ఇక్కడ ముందుగా త్రిభుజములో కొన్ని ప్రత్యేక నేమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. మొట్టమొదటిది అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం అంటే ఏమీ లేదు. ఇంతకుముందు అధ్యాయంలో మనం అల్పకోణము, లంబకోణము, అధిక కోణం గురించి చెప్పుకున్నాం. రేఖలు మరియు కోణములు. ఒక కోణము 90 డిగ్రీలు అయితే దాన్ని లంబకోణము అంటాము. 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అల్పకోణము అని, 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అధిక కోణం అని చెప్పుకుంటాం. అదే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ త్రిభుజాన్ని 3 రకాలుగా విభజించాము. అందులో మొదటిది అల్పకోణ త్రిభుజము. అంటే త్రిభుజంలోని కోణములన్నీ అల్పకోణములే. కోణములు అన్ని అల్పకోణాలు. అంటే ప్రతి కోణము 90 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది అనమాట. అన్ని కోణాలు అల్పకోణాలే ఉంటే అటువంటి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజము అంటాము. 2 లంబకోణ త్రిభుజం. లంబకోణము అంటే 90 డిగ్రీలు కదా. అంటే ఒక త్రిభుజంలోని ఒక కోణము 90 డిగ్రీలు అయితే దానిని లంబకోణ త్రిభుజము అంటాము. ఒక విషయం గమనించండి, అల్పకోణంలో మొత్తం 3 కోణాలు అల్పకోణములే అవుతాయి, కానీ లంబకోణంలో ఒక కోణమే లంబకోణం అవుతుంది. ఎందుకంటే ఈ సెషన్లో మనం చెప్పుకుంటాం ఒక త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని. అంటే ఒక కోణం 90 డిగ్రీలు అయిపోయింది అనుకోండి, మిగిలిన 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి. కాబట్టి అందులో ఉన్న ప్రతి ఒక్క కోణము 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే లంబకోణ త్రిభుజం అని, అలాగే ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక కోణం అంటాం కదా. అధిక కోణాన్ని కలిగి ఉన్న త్రిభుజం కాబట్టి దీన్ని అధిక కోణ త్రిభుజం అని అంటాం. అల్పకోణ త్రిభుజము అంటే ఇందులో ఉన్న అన్ని కోణములు అల్పకోణములే. అధిక కోణ త్రిభుజము అంటే ఈ త్రిభుజంలోని ఉన్న 3 కోణాలలో ఏదో ఒక కోణం విలువ మాత్రం అధిక కోణం అవుతుంది.
అంటే ఉదాహరణకి ఒక కోణం 100 డిగ్రీలు అనుకోని, మిగిలిన రెండు కలిపితే 80 డిగ్రీలు రావాలి. సో మిగిలిన రెండు అల్ప కోణాలే. సో ఒక విషయం చెప్పచ్చు, ఒక త్రిభుజంలో గరిష్టంగా ఒక లంబకోణం ఉంటుంది, అలాగే ఒక త్రిభుజంలో గరిష్టంగా ఒక అధిక కోణం ఉంటుంది. గరిష్టంగా అంటే మాక్సిమం ఒకటే ఉంటుంది, ఉంటే అంతకుమించి ఎక్కువ ఉండే అవకాశం లేదు. సో అధిక కోణ త్రిభుజము అంటే ఒక కోణము అధిక కోణం అన్నమాట. అధిక కోణము అంటే ఏంటి? గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. ఇక్కడ ప్రతి కోణము అల్ప కోణమే, అంటే ప్రతి కోణము 90 డిగ్రీల కంటే తక్కువ ఉందన్నమాట. సో ఈ రకంగా త్రిభుజాలని అల్ప కోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము మరియు లంబ కోణ త్రిభుజం అని చెప్తారు. అలాగే ఇక్కడ ఇదే త్రిభుజాల్లో కోణాలను ఆధారంగా చేసుకుంటూ మరొక విషయం చెప్తాము. ఇదే విషయాన్ని ఇప్పుడు భుజాల ఆధారంగా మరియు కోణాల ఆధారంగా చెప్తున్నాం అనమాట. కోణాలను ఆధారంగా చేసుకుని అన్ని కోణములు అల్ప కోణాలు అయితే అల్ప కోణ త్రిభుజం అని, ఒక కోణము 90 డిగ్రీలు అయితే లంబ కోణ త్రిభుజం అని, ఒక కోణము అధిక కోణం అయితే దాన్ని అధిక కోణ త్రిభుజం అని చెప్పాము. అలాగే అంటే ఇవన్నీ కోణాలని ఆధారంగా చేసుకుని చెప్పాము కదా, ఇప్పుడు భుజాలని ఆధారంగా చేసుకుని చెప్తాం. ఇందులో ఏంటంటే మొదటిది సమబాహు త్రిభుజం. బాహువు అంటే భుజం అన్నమాట. సమబాహు అంటే మొత్తం అన్ని బాహువులు అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి అని అర్థం. అంటే ఇక్కడ త్రిభుజంలో ఉన్న భుజములు ఏబి బిసి సిఏ ఉన్నాయి చూసారా, ఏబి విలువ బిసి విలువ సిఏ విలువ మూడు సమానం. అంటే మూడు భుజాల యొక్క పొడవులు సమానంగా ఉన్న త్రిభుజాన్ని దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. అంటే మూడు భుజాల పొడవులు సమానం, అంటే మూడు భుజాలు సమానం అన్నమాట. భుజాలు సమానము అంటే వాటి యొక్క పొడవులు సమానం అన్నారు. ఒక త్రిభుజంలోని మూడు భుజాలు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు అనమాట. అయితే ఒక త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉండి అంటే దాన్ని సమబాహు త్రిభుజం అనేది ఏర్పడినప్పుడు అందులో ఉన్న కోణాలు కూడా సమానంగానే ఉంటాయి. మనం తర్వాతి క్లాసెస్లో నేర్చుకుంటాము. పెద్ద కోణానికి అంటే ఒక త్రిభుజంలో ఉన్న పొడవాటి భుజానికి ఎక్కువగా ఉండే కోణం పెద్దగా ఉంటుంది, చిన్న భుజానికి ఎక్కువగా ఉండే కోణం చిన్నగా ఉంటుంది. అలాగే రెండు భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్న కోణములు సమానం అవుతాయి. ఇవన్నీ నేర్చుకున్నాము. సో ముందుగా సమబాహు త్రిభుజం అంటే ఇందులో ఉన్న మూడు భుజాలు సమానం. నెక్స్ట్ వన్ సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు, ద్వి అంటే రెండు కదా, సమద్విబాహు అంటే రెండు భుజాలు సమానం అన్నమాట. మూడో భుజం వేరే విలువను కలిగి ఉంది. అంటే ఒక త్రిభుజంలోని మొత్తం మూడు భుజాలు సమానమైతే సమబాహు త్రిభుజం. రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉండి మూడవ భుజం యొక్క విలువ వేరుగా ఉంటే సమద్విబాహు త్రిభుజం. గుర్తుంచుకోండి, ద్వి అంటే రెండు కాబట్టి రెండు భుజాలే సమానం అన్నమాట. మరి రెండు భుజాలు కూడా సమానంగా లేకపోతే అంటే మూడు భుజాలు వేరువేరు విలువల్ని కలిగి ఉంటే దానిని విషమ బాహు త్రిభుజం అంటారు. స్కేలింగ్ ట్రయాంగిల్ అన్నమాట. అన్ని భుజాలు వేర్వేరు విలువల్ని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే అన్ని భుజాలు అసమానాలు, వేర్వేరు విలువల్ని కలిగి ఉన్నాయి. సో అల్పకోణ త్రిభుజము అంటే ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజము అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. 90 డిగ్రీలు అనే లంబకోణాన్ని రైట్ యాంగిల్ అంటారు. అధిక కోణ త్రిభుజం అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అలాగే సమబాహు త్రిభుజం అన్ని భుజాలు సమానం, ఇందులో ఉన్న అన్ని కోణాలు కూడా సమానం అవుతాయి. అందులో ప్రతి ఒక్క విలువ 60 డిగ్రీలు అవుతుంది చెప్పుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నమాట. అలాగే సమద్విబాహు త్రిభుజం ఐసోసెలస్ ట్రయాంగిల్, రెండు భుజాలే సమానంగా ఉంటాయి, మూడో భుజం విలువ వేరు. మూడు భుజాల పొడవులు వేరువేరుగా ఉంటే దాన్ని విషమ బాహు త్రిభుజం అంటాము, స్కేలింగ్ ట్రయాంగిల్ అన్నమాట. ఈ రకంగా త్రిభుజాల్లో కొన్ని ముఖ్యమైన పదాలు పేర్లు అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏమైనా మూడు కోణములు ఇచ్చినప్పుడు మనకి ఆ మూడు కోణములు ఒక త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో చెప్పచ్చు. ఎలా చెప్తాము అంటే త్రిభుజంలో ఉన్న మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. అయితే దానికంటే ముందుగా మరొక విషయం నేర్చుకున్నాము. భుజములకి సంబంధించిన రెండు ప్రాపర్టీస్ అన్నమాట. ఇక్కడ
ఈ రెండు ప్రాపర్టీస్ కూడా నేర్చుకున్న తర్వాత త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలని ప్రూఫ్ చేద్దాం. సో ఒక త్రిభుజంలో మూడు భుజాలు ఉన్నాయి అన్నాం కదా. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏవైనా రెండు భుజాలను కలిపినప్పుడు వచ్చే విలువ ఒకసారి చూద్దాము, డయాగ్రామ్ సహాయంతో చూద్దాము. సో చూడండి, ఇక్కడ ఏబిసి అనే త్రిభుజం ఉంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏబి ప్లస్ బిసి రెండు భుజాల మొత్తం అనేది ఎప్పుడు మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది, ఈజ్ గ్రేటర్ దాన్ సిఏ. ఏబి ప్లస్ బిసి ఈజ్ గ్రేటర్ దాన్ సిఏ. అలాగే బిసి ప్లస్ సిఏ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, ఇందులో ఏది మూడో సైడ్ అంటే ఏబి. అలాగే ఏబి ప్లస్ సిఏ ఆర్ ఏసీ తీసుకుంటే దట్ ఈస్ గ్రేటర్ దాన్ బిసి. అంటే ఒక త్రిభుజంలోని రెండు భుజాల మొత్తము ఎప్పుడు మూడో భుజానికంటే ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్న సైడ్స్ మాత్రమే త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తాయి. మనం త్రిభుజాలను నిర్మించేటప్పుడు వీటి గురించి క్లియర్గా అవగాహన అనేది వస్తుంది. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక త్రిభుజంలోని రెండు భుజాల పొడవుల మొత్తం అనేది ఎప్పుడు మూడో భుజానికంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. రెండు భుజాల పొడవుల మొత్తం అనేది మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే రెండు భుజముల మధ్యన గల భేదం అనేది మూడో భుజానికంటే తక్కువ ఉంటుంది. భేదము అన్నప్పుడు మనం ఏబి మైనస్ బీసీ అనొచ్చు, లేదా బీసీ మైనస్ ఏబి అనొచ్చు. అందుకని నేను ఇక్కడ మాడ్యులస్ రాస్తున్నాను. అండ్ ఏబి మైనస్ బీసీ ఈజ్ లెస్ దాన్ సిఏ. మాడ్యులస్ ఆఫ్ బీసీ మైనస్ సిఏ ఈజ్ లెస్ దాన్ ఏబి. అలాగే మాడ్యులస్ ఆఫ్ ఏబి మైనస్ సిఏ ఈజ్ లెస్ దాన్ బీసీ. రెండు భుజముల మధ్యన భేదము అన్నప్పుడు పెద్ద భుజం నుంచి చిన్న భుజం తీసివేస్తాం అనమాట. ఇంకా అది పాజిటివ్ నెగిటివ్ అనేది కాదు, మనకు కావాల్సింది ఎంత భేదం ఉంది, డిఫరెన్స్ ఎంత ఉందనేది తెలిస్తే చాలు. అది ఎప్పుడు మూడో భుజానికంటే తక్కువ ఉంటుంది. సో రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగాను, రెండు భుజాల మధ్యన గల భేదము మూడో భుజం కంటే తక్కువగాను ఉన్న కొలతలు మాత్రమే, అలాంటి కొలతలు కలిగి ఉన్న మూడు భుజాలు మాత్రమే ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఉదాహరణకి ఒక ప్రాబ్లం చూడండి. ఒక త్రిభుజంలోని భుజములు 3, 4, 5 సెంటీమీటర్లు అవుతాయా అన్నారు. 3, 4, 5 సెంటీమీటర్లతో త్రిభుజాన్ని గీయగలమో లేదో అనేది పరీక్షిస్తున్నాను ఇక్కడ. సో ఏం చేయాలి, ముందుగా 3 + 4 రెండు భుజాల మొత్తం ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5. 3 + 4 7 కదా, 7 అనేది 5 కంటే పెద్దదే కదా. నెక్స్ట్ 4 + 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3. 3 + 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4. కరెక్ట్. రెండు భుజాల మొత్తం అనేది మూడో భుజాల కంటే ఎక్కువ ఉంటూనే ఉంది ప్రతిసారి. అలాగే రెండు భుజాల మధ్య భేదం చూడండి. ఈ రెండింటి మధ్య భేదం అనేది ఎలా ఉంది, 4 - 3 1 ఈజ్ లెస్ దాన్ 5. ఇక్కడ 5 - 4 1 ఈజ్ లెస్ దాన్ 3. ఇక్కడ 5 - 3 అంటే 2 ఈజ్ లెస్ దాన్ 4. సరిపోతున్నాయిగా. రెండు భుజముల మధ్యన గల భేదం అనేది ఎప్పుడు మూడో సైడ్ కంటే తక్కువగాను, అలాగే రెండు భుజముల మధ్య గల సంకలనం అంటే సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ రెండు భుజముల పొడవుల మొత్తం అనేది ఎప్పుడు మూడో భుజం కంటే ఎక్కువగానే ఉంది. కాబట్టి 3, 4, 5 సెంటీమీటర్లు అనేవి అంటే ఈ కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు. అలాగే ఇక్కడ మరొక ప్రాబ్లం చూసినట్లయితే 4, 4, 8 సెంటీమీటర్లు అనేది ఇవ్వడం జరిగింది. 4, 4, 8 సెంటీమీటర్లతో త్రిభుజాన్ని గీయగలమా అన్నారు. సో ముందుగా 4 + 4 చూసినట్లయితే ఇది ఈక్వల్ టు 8 అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, 4 + 4 అనేది గ్రేటర్ దాన్ 8 అవ్వాలి కదా. రెండు భుజముల పొడవుల మొత్తం అనేది మూడో భుజానికంటే ఎక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ సమానంగా ఉంది. సమానంగా ఉన్నా లేదా తక్కువగా ఉన్న త్రిభుజాన్ని నిర్మించలేము. సో ఇక్కడ రెండు భుజముల పొడవుల మొత్తం అనేది మూడో భుజం కంటే పెద్దగా లేదు, కాబట్టి ఈ కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించలేము, ఇలా చెప్పచ్చు. అలాగే మరి త్రిభుజాన్ని నిర్మించలేని పరిస్థితి ఇంకొకటి ఉంది చూడండి. త్రిభుజము అన్నప్పుడు ఇందులో ఏబిసి 3 శీర్షములు ఉన్నాయి కదా, అంటే 3 బిందువులు ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇది బి అనే బిందువు, ఇది సి అనే బిందువు, ఈ రకంగా బీసీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ అనే బిందువుని మీరు ఈ తలం మీద ఎక్కడ తీసుకున్నా దాన్ని కలుపుతూ ఒక త్రిభుజాన్ని గీయవచ్చు. కానీ ఏ అనేది ఈ బీసీ మీద ఉన్నప్పుడు మాత్రం త్రిభుజం ఏర్పడదు. చూడండి, ఇప్పుడు బిఏ
ఏసీ. మనం ఏతో బిని సిని కలిపినప్పటికీ మనకు ఏర్పడే రేఖాఖండాలు ఎలా ఉన్నాయి, దాని మీదే ఉంటున్నాయి. త్రిభుజము అంటే 3 భుజాలు రావాలి, రావట్లేదు, ఒక భుజమే ఉంది ఇక్కడ. అయితే ఏ అనే బిందువు బీసీ మీద కాకుండా వేరే ఎక్కడ ఉన్నప్పటికీ మనం త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. చూడండి, మీ ఇష్టం, మీరు ఇంకా పాయింట్ ఎక్కడ తీసుకున్నా దాంతో ఒక త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. ఎక్సెప్ట్ కేసు ఎక్కడ రాదన్నమాట. మనకి త్రిభుజం రావాలి అంటే ఈ బిందువు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ బీసీ రేఖ మీద కాకుండా. ఒకవేళ బీసీ రేఖ మీద ఏ అనే బిందువు కూడా ఉందనుకోండి, అప్పుడు ఏబీసీలు ఎలా ఉన్నాయి, ఒకే రేఖ మీద ఉన్న బిందువులు కాబట్టి వాటిని సరేఖీయములు అంటారు. సరేఖీయములు ఒకే రేఖ మీద ఉన్న బిందువులు అంటే 3 బిందువులు సరేఖీయాలు అయినా వాటితో ఒక త్రిభుజం అనేది ఏర్పడదు అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఈ రకంగా మనకి ఇచ్చిన కొలతలతో 2 భుజములు మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ, అలాగే 2 భుజముల మధ్యన గల భేదము 3వ భుజం కంటే తక్కువ అవుతుందో లేదో చూసుకుంటూ మనం త్రిభుజం అనేది ఏర్పడటం జరుగుతుందో లేదో అనే విషయం చెప్పచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి త్రిభుజాలకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యంగా 2 విషయాలను నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. మొదటిది మధ్యగత రేఖ, రెండవది ఉన్నతి. ఉన్నతి అంటే ఆల్టిట్యూడ్, లంబము అన్నమాట. ఈ 2 ఏంటో చూద్దాం. సో ముందుగా మధ్యగత రేఖ అంటే ఏంటో చూద్దాము. ఈ రకంగా ఒక త్రిభుజం ఏబిసి తీసుకుందాము. మధ్యగత రేఖ అంటే త్రిభుజంలోని ఒక శీర్షం నుండి దాని యొక్క ఎదుటి భుజానికి గల మధ్య బిందువుని కలిపే రేఖ. సో త్రిభుజంలో ఉన్న శీర్షం అంటే ఏబిసి ఏదైనా తీసుకోవచ్చు. శీర్షం ఏ తీసుకుంటే దానికి ఎదురుగా ఉన్న భుజం బీసీ అవుతుంది. శీర్షము బి తీసుకుంటే ఎదురుగా ఉన్న భుజం సిఏ అవుతుంది. శీర్షము సి తీసుకుంటే ఎదురుగా ఉన్న భుజం ఏబి అవుతుంది. చూడండి, ఏకి ఎదురుగా బీసీ ఉంది, బికి ఎదురుగా సిఏ ఉంది, సికి ఎదురుగా ఏబి ఉంది. ఈ రకంగా. సో నేను ఇప్పుడు మధ్యగత రేఖ అంటే ఏం చెప్తున్నాను, ఒక త్రిభుజంలోని శీర్షము నుండి, ఉదాహరణకి ఏ నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు, ఈ బీసీ యొక్క మధ్య బిందువుని కలిపే రేఖను మధ్యగత రేఖ అంటారు. ఇక్కడ ఈ బీసీ యొక్క మధ్య బిందువు డి అనుకుంటే బీడి మరియు డీసీలు సమానమే కదా. ఉదాహరణకి బీసీ యొక్క పొడవు 10 సెంటీమీటర్లు అనుకోండి, ఇది 5 సెంటీమీటర్లు ఉంటుంది, ఇది 5 సెంటీమీటర్లు ఉంటుంది, మధ్య బిందువు కాబట్టి ఈ 2 సమానం. సో మధ్యగత రేఖ అన్నప్పుడు ఏంటి, ఇక్కడ ఒక త్రిభుజంలోని ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలిపే రేఖనే శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలపాలి. దీన్ని మధ్యగత రేఖ అంటారు. అలాగే మరి బి నుంచి సిఏ యొక్క మధ్య బిందువుని కలిపామనుకోండి, సిఏ యొక్క మధ్య బిందువు ఇలా ఉంటుంది, ఈ 2 కలిపితే ఇలా వస్తుంది, డిఈ అనుకున్నాం. ఓకే. అలాగే మరి సి నుండి ఏబి యొక్క మధ్య బిందువుని కలిపితే ఈ రకంగా వస్తుంది రేఖ. ఈ 2 సమానం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, మనకి నెక్స్ట్ హైయర్ క్లాసెస్లో ఈ థీరం ప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ త్రిభుజం ఏబిసిలో శీర్షములు ఏబిసిల నుండి ఎదుటి భుజములకు గీసిన మధ్యగత రేఖలు ఉన్నాయి చూసారా, అవేంటి, ఏడి బిఈ సిఎఫ్. ఏడి బిఈ సిఎఫ్ అనే 3 మధ్యగత రేఖలు, అంటే వీటిని మీడియన్స్ అంటాం అన్నమాట. ఈ 3 మధ్యగత రేఖలు ఒక ఉమ్మడి బిందువు జి నుండి పోతూ ఉన్నాయి. అంటే ఈ 3 మధ్యగత రేఖల ఖండన బిందువు ఒకటే, అది జీతో సూచిస్తాము. దాన్ని గురుత్వ కేంద్రము అంటారు, సెంట్రాయిడ్ అన్నమాట. దీనిని త్రిభుజంలోని మధ్యగత రేఖలు ఖండన బిందువు అంటాము. ఇవి అణుశక్తాలు అన్నమాట. జి అంటే గురుత్వ కేంద్రము, సెంట్రాయిడ్. మధ్యగత రేఖ అంటే మీడియన్ అన్నమాట. సో 3 మధ్యగత రేఖలను నిర్మించవచ్చు త్రిభుజంలో. ఈ 3 మధ్యగత రేఖలు అణుశక్తాలు అంటాం. అణుశక్తాలు అంటే ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటుంది అన్నమాట. అంటే 2 మీడియన్స్, 2 సరళ రేఖల యొక్క ఖండన బిందువు నుండి 3వ రేఖ పోతూ ఉంటుంది. అంటే మొత్తం 3 సరళ రేఖలకు ఉమ్మడి బిందువు ఒకటే ఒకటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ అదే
ఏడిబిఈసిఎఫ్లు అన్ని జీ వద్దే ఖండించుకుంటున్నాయి కాబట్టి వీటిని మిళితాలు అంటాము. ఆ ఖండన బిందువు జీని గురుత్వ కేంద్రము అంటాము. దీన్ని జీతో సూచిస్తాము. గురుత్వ కేంద్రము అంటే సెంట్రాయిడ్ అన్నమాట. ఇది మధ్యగత రేఖల గురించి. మరి ఉన్నతుల గురించి చెప్పుకున్నాం. ఉన్నతి అంటే హైట్ అన్నమాట. ఇప్పుడు కూడా ఒక త్రిభుజం ఏబిసిని తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక శీర్షము నుండి ఇంతకుముందు ఏం చేస్తాము, ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలిపాం కదా. ఇప్పుడు సింపుల్ గా ఎదుటి భుజానికి ఒక లంబము గీస్తున్నాను. పర్పెండిక్యులర్ అన్నమాట. లంబము 90 డిగ్రీల కోణం చేసే రేఖ అన్నమాట. నిట్ట నిలువుగా ఒక రేఖని గీసాను. ఏడి అనేది హైట్, ఉన్నది. అలాగే బి నుండి ఒక పర్పెండిక్యులర్ ఇక్కడికి రాశాను, బిఈ. సి నుండి కూడా ఒక పర్పెండిక్యులర్ నిర్మిస్తే సిఎఫ్. సో ఉన్నతి అంటే ఏం చెప్పాము, త్రిభుజంలోని ఒక శీర్షము నుండి ఎదుటి భుజానికి గీచిన లంబమునే ఉన్నతి అంటాం. ఇక్కడ ఏబిసి 3 శీర్షాల నుంచి గీసిన ఉన్నతులు ఏడి, బిఈ మరియు సిఎఫ్. ఈ 3 ఉన్నతుల యొక్క ఖండన మీద ఉంది చూసారా, దీన్ని హెచ్ లేదా ఓతో సూచిస్తాం. యూజువల్ గా ఆర్థో సెంటర్ అంటాం అన్నమాట. అంటే లంబ కేంద్రం. ఇది గురుత్వ కేంద్రం, జీతో సూచిస్తాము. ఇది లంబ కేంద్రం. అంటే త్రిభుజంలోని 3 లంబములు గీయచ్చు కదా. ఈ 3 లంబములు కూడా అణుశక్తాలు. ఆ అణుశక్త బిందువుని మనం లంబ కేంద్రము అంటాము. హెచ్ లేదా ఓతో సూచిస్తాము. సో మధ్యగత రేఖ అన్నప్పుడు శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలిపే రేఖ. ఉన్నతి అంటే శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబము. ఈ మధ్యగత రేఖలు 3 అణుశక్తాలు, వాటి యొక్క ఖండన బిందువు జి అంటే గురుత్వ కేంద్రం. లంబములు కూడా అణుశక్తములు, వాటి యొక్క అణుశక్త బిందువుని హెచ్తో సూచిస్తాము. అంటే ఇది ఆర్థో సెంటర్ అంటే లంబ కేంద్రం. అలాగే మరి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేస్తే, ఒక త్రిభుజంలో భుజం యొక్క మధ్య బిందువు అన్నప్పుడు ఏమవుతుంది, మీడియన్ అనేది ఎప్పుడు లోపలే ఉంటుంది. ఈ భుజము మధ్య బిందువు అనేది ఎప్పుడు భుజానికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ జి అనేది ఎప్పుడు త్రిభుజం లోపలే ఉంటుంది. కానీ ఉన్నతి అనేది లోపలే ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఇది అల్పకోణ త్రిభుజం కదా, అలా కాకుండా నేను అధిక కోణ త్రిభుజాన్ని ఇలా తీసుకున్నాను. ఈ రకంగా తీసుకున్నాను నేను ఏబిసి అనే త్రిభుజాన్ని. ఇప్పుడు ఏ నుండి శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబం కదా, ఇక్కడ నేను ఏ నుండి ఒక లంబం గీసాను పర్పెండిక్యులర్ గా. ఇది మరి భుజం బీసీని ఖండించలేదుగా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బీసీని పొడిగించగా ఇక్కడ ఖండిస్తుంది అనమాట. ఇది లంబం ఏడి. అంటే ఇక్కడ ఏం జరిగింది, లంబం అనేది త్రిభుజానికి బయట వైపున కూడా ఉండొచ్చు. మధ్యగత రేఖ అంటే త్రిభుజానికి లోపలే ఉంటుంది, లంబం అనేది త్రిభుజానికి బయట వైపున కూడా ఉండొచ్చు. ఇది ఒక ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇది మధ్యగత రేఖలు మరియు లంబముల గురించిన ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం ఒక త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ విషయాన్ని నిరూపించాలి. సో ఒక త్రిభుజంలోని 3 కోణములు మొత్తం 180 డిగ్రీలు అనే విషయాన్ని ఇప్పుడు నిరూపించబోతుంది. సో ఈ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం రేఖలు మరియు కోణములు నేర్చుకున్నాం కాబట్టి ఈ థీరం అనేది ఈజీగానే అర్థమవుతుంది. ఆ కాన్సెప్టే ఉపయోగిస్తున్నాం ఇక్కడ. ఈ రకంగా ఏబిసి అనే ఒక త్రిభుజం ఉంది. ఇందులో ఉన్న 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు నిరూపించబోతున్నాము. ఇలా నిరూపించాలి అంటే ముందుగా ఇందులో ఉన్న కోణములను సపోజ్ ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకున్నాము. ఓకేనా. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వై, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకోను.
ఓకే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని నిరూపించాలి మనం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని నిరూపించాలి. ఇలా నిరూపించడం కోసం మనం ఒక చిన్న నిర్మాణాన్ని చేస్తున్నాం, కన్స్ట్రక్షన్ అన్నమాట. ఏం చేస్తున్నాము అంటే చూడండి, బీసీ అనే భూమి ఉంది చూసారా, త్రిభుజం యొక్క బేస్. ఈ బీసీకి సమాంతరంగా ఏ నుండి ఒక రేఖని గీశాను. ఇది ఎలా ఉంది? బీసీకి సమాంతరంగా ఉంది, అంతే. గీయచ్చు కదా, ఒక శీర్షం నుంచి ఒక సమాంతరంగా, అంటే భూమికి సమానంగా ఉండే సమాంతరంగా ఉండే ఒక రేఖని, సరళ రేఖని గీశారు ఏ నుంచి. సో ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఈ కోణము y కదా, ఇప్పుడు ఏ అనేది చూడండి ఎల్, అంటే బీసీకి సమాంతరంగా ఏ నుండి ఎల్ రేఖను గీశాము. గీసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎల్ అనేది బీసీకి ప్యారలల్ కదా, ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. కాబట్టి ఇప్పుడు ఏబి అనేది ఏమవుతుందో చెప్పగలరా? తిరియక రేఖ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఒక సరళ రేఖ, ఇది మరొక సరళ రేఖ, ఈ రెండు సమాంతరాలు, ఇది తిరియక రేఖ. మరి తిరియక రేఖ అన్నప్పుడు నేను ఏం చెప్పుకున్నాము ఇంతకు ముందు చాప్టర్లో? ఈ రెండు కోణాలు సమానమేగా, ఏకాంతర కోణములు. సో ఇది y కాబట్టి ఇది కూడా y అవుతుంది. ఏకాంతర కోణములు సమానము. కనుక ఇది y కాబట్టి ఇది y అవుతుంది. అలాగే L అనేది BCకి ప్యారలల్ అన్నప్పుడు AC కూడా తిరియక రేఖగా. చూడండి, AC కూడా తిరియక రేఖ కదా, ఇది Z కాబట్టి ఈ కోణం కూడా Z అవ్వాలిగా. ఏకాంతర కోణం అంటే ఈ రెండు సరళ రేఖలు సమాంతరాలు, ఇది తిరియక రేఖ కాబట్టి ఇది y అయితే ఇది కూడా y అవుతుంది. లేదు అంటే ఒక పని చేద్దాం, మనం వీటిని YZ-లతో సూచించకుండా ABCలే ఉంచినప్పుడు వీటిని XYలతో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనించండి, చిన్న చేంజ్. కాన్సెప్ట్ అయితే ఇదే, మనం ముందుగా వీటిని XYZ-తో సూచించట్లేదు, అంతే. ఇప్పుడు తీసుకుందాం అన్నమాట. ఒకసారి పటాన్ని గమనిస్తే ఇది త్రిభుజము ఏబిసి, దీని నుండి పోతూ ఉన్న సమాంతర రేఖ L అనేది, సపోజ్ ఇక్కడ కోణం X, ఇక్కడ కోణం Y అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం త్రిభుజం ఏబిసిలో ఏం ప్రూవ్ చేయాలి? A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని చూపించాలన్నమాట. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని చూపించాలి. సో ఇప్పుడు బీసీకి సమాంతరంగా ఏ రేఖను గీసాం కదా, సో ఇప్పుడు ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఈ x అనేది ఈ కోణానికి సమానం అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు B, x ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. అలాగే ఇప్పుడు ఇది సమానం కాబట్టి ఇది y అయితే ఈ కోణానికి అంటే C కి సమానం అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అన్నమాట. ఈ రకంగా చూడండి, ఈ కోణము x కి సమానం అవుతుంది, అంటే x అనేది B వద్ద కోణానికి, y అనేది C వద్ద కోణానికి సమానమైనది. కానీ ఒక సరళ రేఖ మీది మొత్తం కోణం 180 డిగ్రీలు కదా, అంటే x ప్లస్ యాంగిల్ A ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకని? సరళ రేఖ మీది కోణము. చూడండి, ఈ మొత్తం కోణం ఇది x, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు A, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు y, ఈ మొత్తం కలిపితే ఈ సరళ రేఖ L మీద కోణం వచ్చింది, అంటే ఈ మొత్తం 180 డిగ్రీలు ఉండాలిగా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? x బదులుగా యాంగిల్ B రాయొచ్చు, యాంగిల్ A అలాగే ఉంది, y బదులుగా యాంగిల్ C రాసినప్పుడు సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది రావడం జరిగింది. ఒకసారి గమనించండి, ముందుగా ABC త్రిభుజంలో భూమి BCకి సమాంతరంగా A ద్వారా పోతూ ఉండేటి L అనే ఒక సమాంతర రేఖను తీసుకున్నాను.
ఇప్పుడు ఎల్ అనేది వీటితో చేసే కోణాలని XYతో సూచించాను. ఇక్కడ ఎల్ అనే రేఖ బీసీకి సమాంతరం కాబట్టి ఏబి అనేది తిర్యక రేఖ అవుతుంది. ఏకాంతర కోణములు సమానం కాబట్టి ఎక్స్ అనేది యాంగిల్ బికి, వై అనేది యాంగిల్ సికి సమానం. ఏసీ కూడా తిర్యక రేఖే కదా. కానీ ఒక సరళ రేఖ ఎల్ మీద మొత్తం కోణం 180 డిగ్రీలు కాబట్టి ఎక్స్ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్లో ఎక్స్ అనేది యాంగిల్ బికి, వై అనేది యాంగిల్ సికి సమానం కాబట్టి రాసినప్పుడు ఏం జరిగింది మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలిసింది. సో ఈ రకంగా ఒక త్రిభుజంలోని 3 కోణముల మొత్తము 180 డిగ్రీలు అనే తీరాన్ని నిరూపించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. త్రిభుజంలోని 3 కోణముల మొత్తము 180 డిగ్రీలు. సో ఎప్పుడైనా సరే 3 కోణములు ఇచ్చినప్పుడు ఆ 3 కోణములు ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయో లేదో తెలియాలి అంటే ఏం చేయాలి అంటే ముందుగా ఆ 3 కోణముల మొత్తం అనేది కనుక్కోండి. 3 కోణములను కలిపి దాని యొక్క మొత్తం ఎంత అనేది కనుక్కున్నప్పుడు 180 డిగ్రీలు అయిందనుకోండి, అవి ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయని, 180 డిగ్రీలు కానప్పుడు త్రిభుజాన్ని ఏర్పరచమని చెప్పవచ్చు. సో ముందుగా 3 కోణముల యొక్క మొత్తం కనుగొందాం. 180 డిగ్రీలు అయితే త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని, లేనిచో త్రిభుజాన్ని ఏర్పరచమని చెప్పవచ్చు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. ముందుగా ఒక త్రిభుజంలోని 2 కోణములు 30 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు అయితే త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ 30 డిగ్రీస్, యాంగిల్ బి ఈజ్ 45 డిగ్రీస్ అయినా 3వ కోణము సి ఎంత అన్నారు. త్రిభుజంలో 2 కోణాలు ఇచ్చారు, 3వ కోణం కనుగొనాలి. 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ని ఉపయోగిద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కాబట్టి ఇందులో రాయింది ఏ అనేది 30 డిగ్రీలు ప్లస్ బి అనేది 45 డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి అనేది 180 డిగ్రీలకు సమానం అవ్వాలి. 30 ప్లస్ 45 అంటే 75 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. దీని నుంచి యాంగిల్ సి అనేది ఎంత 180 డిగ్రీలు. ఈ 75 డిగ్రీస్ రాసినప్పుడు -75 డిగ్రీస్ అవుతుంది. సో 105 డిగ్రీస్ అనేది ఈ త్రిభుజంలోని 3వ కోణం సి అవుతుంది అన్నమాట. అలాగే మరొక ప్రాబ్లం చూసినట్టు ఒక త్రిభుజంలోని కోణములు ఏబిసిలు ఉన్నాయి కదా, వీటిని ఎలా ఇచ్చారంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి, యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి కంటే 3 రెట్లు అనమాట. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి. అంటే ఏబిసి త్రిభుజంలో ఏ అనే కోణము బి అనే కోణానికి 3 రెట్లు, సి అనే కోణము బి అనే కోణానికి 2 రెట్లు అయితే ఆ త్రిభుజంలోని 3 కోణాలు కనుగొనండి అన్నారు. సో ఇక్కడ ముందుగా త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి విలువ ఎంత 3 కోణాల మొత్తం కదా 180 డిగ్రీలు అవుతుంది. సో నేను ఇక్కడ యాంగిల్ ఏ బదులుగా 3 ఇంటూ యాంగిల్ బి రాస్తున్నాను, ఇచ్చారు కదా. యాంగిల్ బి అలాగే ఉంది. యాంగిల్ సి బదులుగా 2 ఇంటూ యాంగిల్ బి రాస్తున్నాను. ఈ మొత్తం 180 డిగ్రీస్. చూడండి మొత్తం అన్ని బి వద్ద ఉన్న కోణాలు, యాంగిల్ బినే సరిపోయింది. ఎన్నిసార్లు వచ్చింది 2 + 1 3 + 3 6 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి అనమాట. ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 6 అంటే 30 డిగ్రీస్ వచ్చింది. సో యాంగిల్ బి అనేది 30 డిగ్రీస్ రావడం జరిగింది. ఇప్పుడు ఏ వద్ద ఉన్న కోణం యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు అసలు మనకి 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి అన్నారు కదా, అంటే 3 ఇంటూ బి వద్ద ఉన్న కోణం యాంగిల్ బి 30 డిగ్రీస్. సో దట్ ఈస్ 90 డిగ్రీస్ అనమాట. అలాగే యాంగిల్ సి అనేది 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి అన్నారు, అంటే 2 ఇంటూ యాంగిల్ ఎట్ బి ఈజ్ 30 డిగ్రీస్, 2 ఇంటూ 30 దట్ ఈస్ 60 డిగ్రీస్. దేర్ఫోర్ ఇక్కడ త్రిభుజం ఏబిసిలో ఉన్న కోణములు ఏ 90 డిగ్రీలు, బి 30 డిగ్రీలు మరియు సి 60 డిగ్రీలు అని తెలిసింది. మరి ఈ త్రిభుజం పేరేమిటి అంటే లంబకోణ త్రిభుజం. ఒక కోణం 90 డిగ్రీలు అయింది కదా, సో ఇది లంబకోణ త్రిభుజం. ఈ రకంగా త్రిభుజంలోని 3 కోణముల మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ని చేస్తున్నాం. ఇక్కడ మరిన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు
అన్నింటికి కాన్సెప్ట్ ఇదే. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఒక త్రిభుజంలోని మూడు కోణముల మొత్తం అనేది 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వస్తే ఒక త్రిభుజంలో మూడు కోణాల యొక్క నిష్పత్తి 2:3:4 అన్నారనమాట. ఒక త్రిభుజంలోని మూడు కోణముల నిష్పత్తి 2:3:4 అయిన ఆ కోణములు కనుగొంది. త్రిభుజంలోని కోణముల నిష్పత్తి 2:3:4 అయినా ఆ త్రిభుజం యొక్క కోణములన్నింటినీ లెక్కించండి అన్నారు. సో త్రిభుజం ఏబిసిలో మూడు కోణములు ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి? 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి కదా. సో చూడండి, త్రిభుజం ఏబిసిలోని కోణములు 2:3:4 నిష్పత్తిలో ఉన్నవి. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు? యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అనేది 2:3:4 అని ఇచ్చారనమాట. ఇంతకు ముందు చెప్పుకున్నాము, ఏవైనా సపోజ్ ఏ:బి నిష్పత్తిలో ఉన్నవి అన్నప్పుడు వాటిని ఏఎక్స్ బిఎక్స్ అని తీసుకోవచ్చు, ఏదైనా ఎక్స్తో గుణించి. ఎక్స్ అంటే వేరియబుల్ కాదనమాట. సో ఇక్కడ చూడండి, ఏబిసిలు అనేవి 2, 3, 4 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి సో యాంగిల్ ఏని నేను 2θ అని, యాంగిల్ బిని 3θ అని, యాంగిల్ సిని 4θ అని అనుకునిన. ఇలా అనుకోవచ్చు, ఎందుకంటే ఏ:బి అంటే ఏంటి? యాంగిల్ ఏ బై యాంగిల్ బి. రేషియో అంటే నిష్పత్తి అంటే భాగాహారం కదా. A/B అన్నప్పుడు చూడండి 2θ/3θ, θ క్యాన్సిల్ అయితే 2/3, 2:3 మిగులుతుంది. కాబట్టి ఇలా ఒక ఉమ్మడి విలువతో గుణించాలి అనుకునినా. ఇప్పుడు చూడండి, A ప్లస్ B ప్లస్ C అనేది ఎంత? 180 డిగ్రీలు కదా. సో A అంటే 2θ ప్లస్ B అంటే 3θ ప్లస్ C అంటే 4θ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ చూడండి, 4 + 3 7 + 2 9θ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే θ విలువ 180/9 అంటే ఎంత? 20 డిగ్రీస్ వస్తుంది. θ విలువ 20 డిగ్రీలు వచ్చింది. θ విలువ 20 డిగ్రీలు కాబట్టి దేర్ఫోర్ నేను కోణములు రాస్తున్నాను చూడండి. యాంగిల్ ఏ అంటే 2θ కదా, అంటే 2 × 20 40 డిగ్రీస్. యాంగిల్ బి చూడండి 3θ అంటే 3 × 20 60 డిగ్రీస్. యాంగిల్ సి ఎంత? 4θ అంటే 4 × 20 దట్ ఈస్ 80 డిగ్రీస్. మొత్తం చూడండి, 60 + 40 100 + 80 180 డిగ్రీస్. మొత్తం సరిపోతుంది కదా. ఈ రకంగా త్రిభుజంలోని కోణముల నిష్పత్తి 2:3:4 అని ఇచ్చారు ఇక్కడ. సో అందులోని కోణములు 2θ 3θ 4θ అనుకునిన మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలకు సమానం చేసినప్పుడు ముందుగా θ విలువ 20 డిగ్రీలు అని వచ్చింది. సో ఇప్పుడు ఈ θ విలువని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి 2θ 2 × 20 3θ 3 × 20 4θ 4 × 20 డిగ్రీస్ అనేవి మనకి కావాల్సిన ఈ ఏబిసి త్రిభుజంలోని కోణములు అవుతున్నాయి అన్నమాట. ఈ రకంగా కోణములు అనేవి నిష్పత్తి ఇచ్చినప్పుడు లెక్కించాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక పటం ఇచ్చి ఇందులో నుంచి ఎక్స్ యొక్క విలువను కనుగొనమన్నారు. చాలా సింపుల్ ప్రాబ్లం, జాగ్రత్తగా గమనించండి. ఇలా ఒక ఏబిసి అనే త్రిభుజం ఇచ్చారు. ఈ ఏబిసి త్రిభుజంలో ఒక కోణం 40 డిగ్రీలు ఇచ్చాడు. ఈ రెండు కోణములను ఎక్స్తో సూచించాడు. ఎక్స్ యొక్క విలువ ఎంత? సో త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కదా. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది 180 డిగ్రీలు. యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏ 40 డిగ్రీలు ఇచ్చారు. యాంగిల్ బి ఎక్స్, యాంగిల్ సి కూడా ఎక్సే. ఈ మొత్తం అనేది 180 డిగ్రీలు. సో
40 degrees plus x అంటే 2x is equal to 180 degrees. అంటే 2x ఏమవుతుంది 180 degrees minus 40 degrees అంటే 2x విలువ 180 minus 40 అంటే 140 degrees అవుతుంది. దీని నుంచి x అనేది 140/2 అంటే 70 degrees అవడం జరుగుతుంది. ఇక్కడ x విలువ 70 degrees అంటే ఇది 70 degrees ఇది కూడా 70 degrees అన్నమాట. అంటే రెండు కోణాలు సమానం కాబట్టి వీటికి ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానం అవుతాయి. సమద్విబాహు త్రిభుజం అన్నమాట. రెండు భుజాలు సమానం, అలాగే రెండు సమాన భుజాలకి ఎదురుగా ఉన్న కోణములు కూడా సమానం. సో ఇప్పుడు మరొక పటాన్ని చూద్దాము. ఈ త్రిభుజంలో కూడా XYZ ఇలా అన్నోన్ వాల్యూస్ ఇచ్చి వాటి విలువలు తెలుసుకోమన్నారు. సో ఇచ్చిన పటం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వీటి విలువని చెప్పడం తేలిక అవుతుంది. ఒకసారి చూడండి, ముందుగా డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ABC త్రిభుజంలో ఈ రకంగా ABC త్రిభుజం ఉంది. ముందుగా ఇక్కడ BCకి సమాంతరంగా DE ఉందన్నమాట. ఈ రకంగా ఇది DE. ఈ రెండు సమాంతరాలని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కోణములు 40 degrees, ఇదేమో 30 degrees, ఇది x degrees, అలాగే మిగిలినవి YZ. ఈ రకంగా కోణం నుంచి XYZ విలువలను కనుగొనమన్నారు. ఒకసారి ముందుగా పటాన్ని గమనించినట్లయితే ABC అనే త్రిభుజం ఉంది. ఇక్కడ ఇందులో మనకి ఇచ్చిన కోణములు చూడండి. A వద్ద 40 డిగ్రీల కోణం ఇచ్చాడు, B వద్ద 30 డిగ్రీల కోణం ఇచ్చాడు. ఈ మిగిలిన మూడు కోణములు మనం కనుగొనాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం చూడగానే ఈజీగా మొట్టమొదటి మనం x విలువని కనుగొనవచ్చు. ఎలా చెప్తాము అంటే ఇది రెండు సమాంతరాలు కదా, ఈ రెండు సరళ రేఖలు సమాంతరాలు అన్నప్పుడు ఇది తిర్యక రేఖ అవుతుంది. సో అప్పుడు ఈ రెండు కోణాలు ఏమవుతున్నాయి? సదృశ కోణములు అంటే అనురూప కోణములు. అంటే BC ఈజ్ ప్యారలల్ టు DE కనుక x ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎందుకని? అనురూప కోణములు. అనురూప అంటే సదృశ కోణములు అన్నమాట. అంటే ఈ రెండు సమాంతర రేఖలు కాబట్టి ఈ సరళ రేఖ దీంతో ఎంత కోణం చేస్తుందో దీంతో కూడా అంత కోణమే చేస్తుంది. ఇది 30 డిగ్రీలు కాబట్టి ఇది కూడా 30 డిగ్రీలే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి x విలువ 30 డిగ్రీలు వచ్చేసింది కాబట్టి త్రిభుజం ADE చూడండి. త్రిభుజం ADE నుంచి ఈ కోణం 40 డిగ్రీలు ప్లస్ ఈ కోణం x ప్లస్ ఈ కోణం z, ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవ్వాలిగా. మూడు కోణాల మొత్తం చిన్న త్రిభుజంలో అంటే 40 degrees ప్లస్ x విలువ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం కదా 30 degrees ప్లస్ z ఇజ్ ఈక్వల్ టు 180 degrees అన్నమాట. సో z ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఇక్కడ 40 ప్లస్ 30 70 degrees వస్తే మైనస్ 70 degrees. దాని నుంచి z విలువ 110 డిగ్రీలు అని తెలిసింది. మరి z విలువ 110 డిగ్రీలు అయితే y విలువ కూడా 110 డిగ్రీలేగా. ఎందుకని? ఈ రెండు సమాంతర రేఖలు కాబట్టి ఇది ట్రాన్స్వర్స్ తిర్యక రేఖ కదా. సో y is also equal to z which is equal to 110 degrees. ఎందుకని? సేమ్ సదృశ కోణం. ఈ రకంగా ఇచ్చిన పటమును జాగ్రత్తగా గమనించినప్పుడు మొట్టమొదట సమాంతరాలు, రెండు సరళ రేఖలు సమాంతరాలను ఇచ్చారు కాబట్టి సమాంతర రేఖలు చూడండి. అప్పుడు ఒక తిర్యక రేఖ ADB అనేది కనిపిస్తుంది మనకి. సదృశ కోణాలు కాబట్టి x అనేది 30 degrees, y and z are ఈక్వల్ అన్నమాట. మరి ఇప్పుడు ఈ చిన్న త్రిభుజంలో చూసినప్పుడు మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఆల్రెడీ మనకి 40 డిగ్రీల కోణం ఇచ్చారు. మనం x అనే కోణం ఫైండ్ చేసాము. దాని నుంచి z అనే విలువ తెలుస్తాం. z తెలిస్తే y తెలిసినట్టే. సదృశ కోణాలు కాబట్టి అవి రెండు సమానం. ఈ రకంగా ఈ ప్రాబ్లం నుంచి XYZ మరియు XY మరియు z విలువల్ని తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము. ఒక త్రిభుజంలోని మూడో కోణముల మొత్తము 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ ని ఉపయోగించి చేద్దాము. ఇక్కడ త్రిభుజం ఎలా ఇచ్చారు అంటే
ఏబిసి మరియు ఇది డి అనుకుందాము. ఇక్కడ కోణములు x డిగ్రీస్, 50 డిగ్రీస్, y డిగ్రీస్, అలాగే బయట ఉన్న ఈ కోణం అనేది 120 డిగ్రీలు అనేది ఇవ్వడం జరిగింది. 120 డిగ్రీలు. ఈ రకంగా ఇచ్చినప్పుడు ఈ x మరియు y విలువ ఎలా కనుగొనాలి? యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ఎక్సర్సైజ్ తర్వాత కాన్సెప్ట్లో వస్తుంది. మనకి ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానమని చెప్పుకుందాము. ఇప్పుడు అది కాకుండా మామూలుగా జనరల్గా ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఇక్కడ ఒక సరళ రేఖ మీది మొత్తం కోణం 180 డిగ్రీలు కాబట్టి y ప్లస్ 120 ఈ మొత్తం 180 కదా, అంటే సరళ రేఖ మీది కోణం ఎంత? 180 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ సరళ రేఖ మీద మొత్తం కోణం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు y ఉంది, ప్లస్ మిగిలింది 120 డిగ్రీస్. ఈ మొత్తం అనేది 180 డిగ్రీస్ అవ్వాలి కాబట్టి y అనేది ఏమైంది? 180 మైనస్ 120 అంటే 60 డిగ్రీస్ రావడం జరిగింది. సో కోణం y అనేది 60 డిగ్రీస్ తెలిసింది. ఇప్పుడు దీంతో పాటుగా ఏం చెప్తాము? త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది ఎప్పుడు 180 డిగ్రీలకు సమానం కదా. యాంగిల్ ఏ అనేది ఎక్స్తో ఇచ్చారు, యాంగిల్ బి 50 డిగ్రీస్ ఇచ్చారు, యాక్చువల్గా యాంగిల్ సి వై అని ఇచ్చారు, కానీ వై విలువ మనం కనుగొన్నాము 60 డిగ్రీలు. దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. దీని నుంచి ఎక్స్ ప్లస్ 50 ప్లస్ 60 110 ఈజ్ ఈక్వల్ టు 180 గివ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 110 దట్ ఈస్ 70 డిగ్రీస్. ఈ రకంగా రెండు ప్రాపర్టీస్ యూజ్ చేయడం జరిగింది. ఒకటి సరళ రేఖ మీది కోణము 180 డిగ్రీలు కాబట్టి ఈ మొత్తం సరళ రేఖ మీద ఈ కోణం 120 డిగ్రీస్ కాబట్టి రిమైనింగ్ 60 డిగ్రీస్ అవ్వాలి, అంటే y విలువ 60 డిగ్రీస్. మరి త్రిభుజంలో ఒక కోణం 50 డిగ్రీలు, రెండో కోణం 60 డిగ్రీలు, అంటే ఈ రెండింటి ఒక మొత్తం 110 డిగ్రీలు అయింది. మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కావాలి అంటే 180 మైనస్ 110 గివ్స్ ద థర్డ్ యాంగిల్ x దట్ ఈస్ 70 డిగ్రీస్ అన్నమాట. అలాగే మరి ఇక్కడ మరొక ప్రాబ్లం చూసినట్లయితే పటం ఈ రకంగా ఇచ్చి ఇందులో కొన్ని కోణాలు ఎలా ఇచ్చారో చెప్తున్నాను, గమనించండి. 30 డిగ్రీస్ y x, this is 60 degrees ABC. త్రిభుజంలో ఒక కోణం 30 డిగ్రీలు ఇచ్చారు, y అండ్ x తో మిగిలిన రెండు కోణాలని సూచించారు. అలాగే ఇక్కడ అడిషనల్ గా 60 డిగ్రీలు అనే కోణం ఇచ్చారు. సో మిగిలిన పార్ట్ వదిలేసి ఈ పార్ట్ని మాత్రమే గమనించండి. ఏమైనా గుర్తుకొస్తుందా? రేఖలు మరియు కోణముల్లో చెప్పుకున్నాము. ఏవైనా రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడుతున్న ఈ శీర్షాభిముఖ కోణములు సమానము. శీర్షాభిముఖ కోణములు సమానం అంటే చూడండి, శీర్షాభిముఖ కోణములు సమానం కనుక శీర్షాభిముఖ కోణములు సమానము కనుక ఇక్కడ ఏం చెప్పచ్చు మనము? ఈ ఎక్స్ మరియు అంటే ఈ రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే ఎదురెదురు రేఖలే కదా. ఎక్స్ అనేది 60 డిగ్రీలకి సమానం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మరి ఎక్స్ 60 డిగ్రీస్ అయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు త్రిభుజం ఏబిసి నుండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది ఎప్పుడు 180 డిగ్రీలు అవ్వాలిగా. యాంగిల్ ఏ అంటే y ఇచ్చారు, ప్లస్ యాంగిల్ బి 30 డిగ్రీలు ఇచ్చారు, యాంగిల్ సి యాక్చువల్గా అయితే ఎక్స్ ఇచ్చారు, కానీ ఎక్స్ విలువ 60 డిగ్రీలు శీర్షాభిముఖ కోణాలు కాబట్టి దట్ ఈస్ 180. y ప్లస్ 30 ప్లస్ 60 అంటే 90 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ y దట్ ఈస్ 180 మైనస్ 90 దట్ ఈస్ 90 డిగ్రీస్. ఈ రకంగా త్రిభుజంలోని కోణములను కనుగొనవచ్చు. ఇక్కడ తర్వాతి ప్రాబ్లం విషయానికి వస్తే ఒక లంబకోణ త్రిభుజంలోని రెండు అల్పకోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్నవి అన్నారు. ఇక్కడ రాద్దాం చూడండి. ఒక లంబకోణ త్రిభుజము అంటే ఒక కోణం 90 డిగ్రీలు కాబట్టి ఇలా ఉంటుంది. ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం అనుకుంటే ఈ లంబకోణ త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు కాబట్టి మిగిలిన రెండు కోణముల మొత్తము అనేది 90 డిగ్రీలకు సమానం అవ్వాలి.
అంటే ఇండివిజువల్గా ప్రతి కోణము 90 డిగ్రీల కంటే తక్కువే, అంటే అల్ప కోణమే ఉంటుందని చెప్పుకున్నాము. గరిష్టంగా ఒక లంబ కోణమే ఉంటుంది కాబట్టి. సో బి వద్ద ఉన్న కోణము 90 డిగ్రీలు అనుకుంటే మిగిలిన ఏ మరియు సి వద్ద ఉన్న కోణములు ఎలా ఉన్నాయి? 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటాయి, అల్ప కోణాలు అనమాట. ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఒక లంబకోణ త్రిభుజంలోని రెండు అల్ప కోణములు 2:3 నిష్పత్తిలో కలవు. ఉదాహరణకు వరుసగా తీసుకున్నాం, లేకపోతే సైడ్స్ నేమ్స్ ఏబిసి అని ఈ రకంగా ఎలా తీసుకున్నా పర్లేదు. సో ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఏ వద్ద 90 డిగ్రీలు తీసుకున్నాం కాబట్టి బి మరియు సిలు, అంటే యాంగిల్ బి టు యాంగిల్ సి ఈజ్ గివెన్ బై, ఈ రెండు అల్ప కోణములు ఏ నిష్పత్తిలో ఉన్నాయన్నారు? 2:3 నిష్పత్తిలో ఉన్నాయన్నారు. ఒక కోణం 90 డిగ్రీలు, అంటే లంబకోణ త్రిభుజంలో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూడండి. ఎప్పుడైనా త్రిభుజం అన్నప్పుడు 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు తీసుకుంటాం కదా. అలాగే లంబకోణ త్రిభుజం అన్నప్పుడు ఒక కోణం ఎలాగో 90 డిగ్రీలు కాబట్టి మిగిలిన రెండు అల్ప కోణాలు మొత్తం 90 డిగ్రీలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏబిసి త్రిభుజంలో ఏ వద్ద లంబకోణం ఉందంటే 90 డిగ్రీలు. సో బి మరియు సిల వద్ద ఉన్న రెండు కోణముల మొత్తము 90 డిగ్రీలు అయితే 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలకి సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏం చేద్దాము? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 తీటా, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 3 తీటా అనుకోయినా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత ఉండాలి? 90 డిగ్రీలు ఉండాలి. ఎందుకని? ఏ ప్లస్ బి ప్లస్ 180 డిగ్రీస్, కానీ అందులో ఏ అనేది 90 డిగ్రీలు తీసేయండి, మిగిలిన బి మరియు సిల మొత్తం 90 డిగ్రీలు అనమాట. సో ఇప్పుడు బి అనేది 2 తీటా ప్లస్ సి అనేది 3 తీటా, ఈ మొత్తం 90 డిగ్రీస్, అంటే 5 తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి తీటా ఏమవుతుంది? 90 డిగ్రీస్ బై 5, 90/5 అంటే 18 డిగ్రీస్ వస్తుంది. తీటా విలువ 18 డిగ్రీలకు సమానమైంది. దేర్ఫోర్ ఈ కోణములు రాద్దాం చూడండి. సో యాంగిల్ బి అనేది 2 తీటా అనుకున్నాం కదా, 2 × 18 డిగ్రీలు అనమాట, అంటే 36 డిగ్రీలు. అలాగే యాంగిల్ సి అనేది ఎంత? 3 తీటా ఇచ్చారు, అంటే 3 × 18 డిగ్రీస్, 54 డిగ్రీస్ అవుతుంది. సో ఈ రకంగా త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు, ఒక లంబ కోణం ఉంది కాబట్టి మిగిలిన రెండు అల్ప కోణాలు మొత్తం 90 డిగ్రీలు, కానీ ఆ రెండు అల్ప కోణములు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి వాటిని 2 తీటా 3 తీటా అనుకుంటే వీటి యొక్క మొత్తం 5 తీటా అనేది 90 డిగ్రీలకు సమానము. సో తీటా విలువ 18 డిగ్రీలు వస్తుంది. దీని నుంచి ఈ రెండు కోణములు బి మరియు సి 36 డిగ్రీలు మరియు 54 డిగ్రీలు అని రావడం జరుగుతుంది. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఈ రకంగా ఒక పటం ఇవ్వడం జరిగింది. ఏబిసిడిఈ అని పెంటాగాన్ అనమాట, 5 సైడ్స్ ఉన్నాయి. క్లోజర్ ఫిగర్ ఫార్మ్డ్ బై 5 లైన్ సెగ్మెంట్స్ అనమాట. దీనిలో ఉన్న కోణములను 1 2 3 4 5 అనే నంబర్స్తో సూచించారు. వీటి యొక్క మొత్తం అనేది కావాలి మనకి. 1 2 3 4 5తో ఈ కోణములను సూచించారు. ఈ 1 ప్లస్ అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 విలువ కావాలి. ఇది తెలుసుకోవడానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఏం చేస్తామంటే, ఈ లోపల ఏదైనా ఒక పి అనే బిందువుని తీసుకుని ఈ భుజాలన్నింటినీ కలుపుదాం పితో. సపోజ్ ఇక్కడ పి అనే ఒక బిందువుని తీసుకున్నాను, పితో ఏని కలిపాను, బిని కలిపాను, అలాగే సిని, బి మరియు ఈని కూడా పితో కలిపాను. కలిపినప్పుడు ఏమవుతుంది చూడండి, 1 2 3 4 5 మొత్తం 5 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి కదా. మనకి మొత్తం 5 త్రిభుజాలను గమనించండి. ఓకే, సో మనకు కావాల్సింది ఈ కోణములు మొత్తం కావాలి. సో మొట్టమొదటిగా ఏం చెప్పచ్చు అంటే, ప్రతి త్రిభుజంలోనూ 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి మనకి కావాల్సిన అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 విలువ ఏమవుతుందో అంటే, మొట్టమొదట మొత్తం అన్ని కోణాలు మొత్తం అంటే 1 2 3 4 5 ట్రయాంగిల్స్ కాబట్టి 5 ఇంటూ ప్రతి ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ కోణం. ఓకే, 5 ఇంటూ 180 డిగ్రీలు అనేది మొత్తం కోణం.
ఆ మొత్తం కోణముల్లో నేను ఈ కోణాలు తీసేస్తున్నాను చూడండి. ఈ ఈ కోణములన్నీ కలిపినప్పుడు ఎంత కోణం వస్తుందో చెప్పగలరా? త్రిభుజంలో ఈ కోణము ప్లస్ ఈ త్రిభుజంలో ఈ కోణము, ఈ త్రిభుజంలో ఈ కోణము, ఇవన్నమాట. ఈ 5 కోణములు కలిపినప్పుడు ఎంత వస్తుంది చూడండి. నేను ఈ కోణములు కలిపితే ఒక సర్కిల్ ఏర్పడుతుందిగా, వృత్తం. వృత్తంలోని కోణం ఎంత? 360 డిగ్రీలు. మొత్తం కోణం అంటే 360 డిగ్రీలేగా. ఆ 360 డిగ్రీని తీసేయండి. అంటే మొత్తం ఒక త్రిభుజము అంటే 1 2 3 ఈ పార్ట్స్, అలాగే ఈ పార్ట్స్, ఈ 3 పార్ట్స్ తీసుకున్నాం. తర్వాత దీని నుంచి ఈ కోణాల వద్ద ఉన్న ఈ వెర్టిసెస్ వద్ద ఉన్న ఈ కోణాన్ని తీసివేశాను. అప్పుడు మనకి ఈ చివరి కోణాలు మొత్తమేగా మిగిలేది. ఇదన్నమాట కాన్సెప్ట్. సో ఇది 5 × 180 డిగ్రీస్ మైనస్ 360 అంటే దీన్ని 2 × 180 రాసుకోవచ్చుగా. సో 5x - 2x రూపంలో ఉంది, అంటే 3x అన్నమాట. అంటే 3 × 180 డిగ్రీస్ అన్నమాట. దట్ ఈస్ 0 540 డిగ్రీస్ అనేది మనకి కావాల్సిన 1 2 3 4 5 ఈ 5 కోణముల యొక్క మొత్తం అవుతుంది. ఈ రకంగా త్రిభుజంలోని కోణములు అనేవి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం. అంటే దానికి ఎదురుగా, అభిముఖంగా, ఎదురుగా, అంతరంగా అంటే లోపల ఉన్న 2 కోణాల మొత్తానికి సమానమని నిరూపించాలి. ఈ ప్రూఫ్ అనేది కూడా మనం కోణములు మరియు రేఖల్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ని ఆధారంగా చేసుకుని నిరూపించడం జరుగుతుంది. ఒకసారి ముందుగా అసలు బాహ్య కోణం ఎలా వస్తుంది డయాగ్రామ్ని చూసి దాన్ని బట్టి మనకి కావాల్సిన ప్రూఫ్ అనేది రాద్దాము. సో ఇక్కడ ఒక త్రిభుజాన్ని ఈ రకంగా తీసుకోండి. ఏబిసి త్రిభుజం. దీన్ని ఇలా పొడిగించాను డి వరకు. అంటే త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించాను. పొడిగించినప్పుడు ఏర్పడుతున్న కోణాన్ని బాహ్య కోణం అంటాము. ఈ బాహ్య కోణం విలువ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంతరంగా ఉన్న అభిముఖ కోణాల మొత్తానికి సమానమని చెప్పాలి. ఓకేనా? ఈ బాహ్య కోణము అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానమని చెప్పాలి. ఇలా చెప్పడానికి ఏం చేస్తున్నానంటే చాలా సింపుల్గా ఇక్కడ ఏబి ఉంది చూసారా? ఈ ఏబికి సమాంతరంగా సి నుండి ఒక రేఖని గీశాను. ఇది ఏబిసిడి ఉన్నాయి కదా. సో ఇది ఈ అనుకున్నాను. డ్రా సిఈ ప్యారలల్ టు బిఏ అన్నమాట. ఈ బిఏకి సమాంతరంగా సిఈ అనే ఒక రేఖని గీశాను. ఇది ఒకటే నేను ఇక్కడ నిర్మాణం అన్నమాట. ఇక్కడ ఏబిసి త్రిభుజంలో 3 కోణములు ఉన్నాయి కదా. నేను ఈ బాహ్య కోణాన్ని కనుగొనాలి. బాహ్య కోణం అనేది ఎలా ఉంది? ఏ యాంగిల్, వీటికి పేర్లు పెట్టినప్పుడు యాంగిల్ ఏసిడి అనేది బాహ్య కోణం. ఈ ఏసిడి ఈ మొత్తం కోణాన్ని కనుగొనాలి కదా. నేనేం చేస్తున్నాను? సి ద్వారా బిఏకి సమాంతరంగా ఒక లైన్ గీశాను. ఇలా గీసినప్పుడు ఏం జరిగింది అంటే చూడండి, ఇప్పుడు ఈ 2 సపోజ్ ఇది ఎక్స్ వైలతో సూచించాయి అనుకున్నాం. అండ్ యాంగిల్ ఏసిఈ ఈక్వల్ టు ఎక్స్, యాంగిల్ ఈసిడి ఈక్వల్ టు వై అనుకున్నా. అంటే ఈ బాహ్య కోణం మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒక పార్ట్ని ఎక్స్తో మరొక పార్ట్ని వైతో సూచిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిఈ అంటే ఈసీ కనుక ఈ ఏసీ అనేది ఏమవుతుంది? ఈ 2 సమాంతరాలు కాబట్టి ఏసీ అనేది తిరియక రేఖగా. అంటే చూడండి, మిగిలిన పటాలను వదిలేసి 2 సమాంతర రేఖలు, ఇది తిరియక రేఖ కాబట్టి ఇక్కడ ఉన్న ఎక్స్ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ ఏకి సమానం కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. ఒకసారి గమనించండి, ఇది సమాంతర రేఖలు, ఇది తిరియక రేఖ. ఇలా ఉన్నాయి 2 సమాంతర రేఖలు, ఇది తిరియక రేఖ. ఇక్కడేమో ఏ దగ్గర ఉన్న కోణము, ఇక్కడేమో ఎక్స్ ఇచ్చారు. మరి సమాంతర రేఖలు, ఇది తిరియక రేఖ అయినప్పుడు ఏకాంతర కోణములు సమానం కదా. ఏకాంతర కోణములు సమానం అంటే ఎక్స్ అనేది ఏకి సమానమైంది. అలాగే ఇప్పుడు వై అనేది బికి సమానం అవుతుందని చెప్పాలి. ఎలా చెప్తాము చూడండి, ఇప్పుడు ఇవి 2 సమాంతర రేఖలు ఈ రకంగా ఉంది. మనకి ఇక్కడ వై అనే కోణం ఉంది, ఇక్కడ బి అనే కోణం ఉంది. సదృశ కోణాలు సమానం. సో ఇక్కడ ఏంటి? ఏకాంతర కోణములు.
అండ్ యాంగిల్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎట్ వై అనమాట. వై ఎందుకని? సదృశ కోణములు అంటే అనురూప కోణములు అనమాట. దేర్ఫో కానీ మనకేం తెలుసు? త్రిభుజం ఏబిసిలో ఏం తెలుసు మనకి? ఏ ప్లస్ బి ప్లస్ సి 180 డిగ్రీస్. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ సి దగ్గర ఏర్పడుతున్న బాహ్య కోణం యాక్చువల్గా ఈ బాహ్య కోణం ఎలా ఉన్నాము? యాంగిల్ ఏసిడి అనుకుంటే ఈ ఏసిడి అనేది ఎక్స్ ప్లస్ వై అనుకున్నాం మనం. ఇందులో ఉన్న ఎక్స్ అనేది ఏకి సమానమైంది, వై అనేది బికి సమానమైంది. అంటే చూడండి, సి వద్ద ఏర్పడే బాహ్య కోణము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి సమానం. అలాగే బి వద్ద ఏర్పడే బాహ్య కోణము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సికి సమానం. సి అలాగే అంటే ఒక భుజాన్ని పొడిగించగా అక్కడ ఏర్పడుతున్న బాహ్య కోణం ఉంటుంది చూసారా? అంటే ఉదాహరణకి ఏ వద్ద భుజాన్ని పొడిగించామనుకోండి, ఏ వద్ద బాహ్య కోణం ఏర్పడుతుంటే ఇది బి మరియు సిల వద్ద ఉన్న అంతర్కోణాల మొత్తానికి సమానం అన్నమాట. సో ఈ రకంగా చూడండి, ముందుగా ఈ బాహ్య కోణం ఈ మొత్తాన్ని ఈ సిఈ సమాంతర రేఖ ఎక్స్ మరియు వై అనే రెండు భాగాలుగా విభజించింది. చూసినప్పుడు ఈ బి అనేది వైకి సమానం సదృశ కోణాలు, ఏ అనేది ఎక్స్ సమానం ఏకాంతర కోణములు. కాబట్టి ఎక్స్ ప్లస్ వై అనేది ఎప్పుడు ఏ ప్లస్ బికి, అంటే బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం. అంతర అభిముఖ అంటే లోపల వైపున అభిముఖంగా ఎదురెదురుగా ఉన్న రెండు కోణాల మొత్తానికి సమానం అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఒక త్రిభుజంలోని భుజమును పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము అనేది ఎప్పుడు దానికి ఎదురుగా ఉన్న రెండు అంతరకోణముల మొత్తానికి సమానంగా ఉంటుంది. సో కొన్ని సమస్యల్లో మనకి రెండు అంతరకోణాలు ఇచ్చి బాహ్య కోణం కనుగొనవచ్చు, లేదా ఒక బాహ్య కోణం ఒక అంతరకోణం ఇచ్చినప్పుడు రెండవ అంతరకోణం కనుగొనవచ్చు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ ఒక త్రిభుజాన్ని ఈ రకంగా ఇచ్చారు, ఏబిసి మరియు డి. ఇక్కడ ఇచ్చిన కోణములు ఏంటో చూద్దాం. ముందుగా 30 డిగ్రీస్ ఇది, అలాగే ఇది y డిగ్రీస్, ఇది x డిగ్రీస్ అని ఇచ్చారు. త్రిభుజంలో ఒక కోణం మాత్రమే ఇచ్చారు 30 డిగ్రీలు, మిగిలిన y మరియు x తో రిప్రజెంట్ చేశారు. అలాగే బాహ్య కోణం 65 డిగ్రీలు ఇచ్చారు. ఈ బాహ్య కోణం 65 డిగ్రీలు ఇచ్చారు. అయితే x మరియు y విలువలు కనుగొనాలి. సో చూడండి, త్రిభుజంలోని మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలు అన్నట్లే బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, బాహ్య కోణం ఒకటి ఇచ్చారు కాబట్టి బాహ్య కోణము ఈక్వల్ టు అంతరాభిముఖ కోణముల మొత్తము. కాబట్టి ఏమవుతుంది, బాహ్య కోణం 65 డిగ్రీలు అనేది దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సికి సమానము. అంటే ఎంత? ఇది y ప్లస్ 30 డిగ్రీస్ ఈ 60 డిగ్రీస్ 65 డిగ్రీస్. సో దీని నుంచి y ఏమైంది, 65 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ అంటే 35 డిగ్రీస్ అనేది తెలుస్తుంది. 65 మైనస్ 30, 35 డిగ్రీలు అనేది y తెలుసు. సో y వచ్చింది కాబట్టి ఇప్పుడు త్రిభుజం ఏబిసి నుండి ఏం చెప్పచ్చు మనము, ఏ ప్లస్ బి ప్లస్ సి 180 డిగ్రీస్ కదా. ఇందులో ఏ వద్ద ఉన్న కోణం ఎంత, y అనుకున్నాము, అది 35 డిగ్రీలు వచ్చారు. బి వద్ద ఉన్న కోణం x, ఇది మనకు కావాలి. సి వద్ద కోణం ఇచ్చారు 30 డిగ్రీస్, ఈ మొత్తం 180 డిగ్రీస్. x ప్లస్ 30 ప్లస్ 35 అంటే 65 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. x అనేది 180 మైనస్ 65 అంటే 115 డిగ్రీస్. x అనేది 115 డిగ్రీలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము.
ఈ ప్రాబ్లంలో ఒక త్రిభుజంలోని కోణములు ఈ రకంగా ఇవ్వటం జరిగింది. ఇది 30 డిగ్రీస్, ఇది y అని ఇచ్చారు, అలాగే x డిగ్రీస్ అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్. ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు x మరియు y విలువలు కనుగొనాలి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఈ y అనేది 30 డిగ్రీలు అవుతుంది. ఎందుకని? శీర్షాభిముఖ కోణములు. రెండు సరళ రేఖలు ఖండించుకుంటున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడుతున్న ఎదురెదురు కోణములు శీర్షాభిముఖ కోణములు సమానం కాబట్టి y అనేది 30 డిగ్రీలు అవుతుంది. ఓకే, y విలువ తెలిసింది. ఇంకా మనకి x విలువ కావాలి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ త్రిభుజంలో ఈ రెండు భుజాలకి ఒక గుర్తేదో ఇచ్చారు చూడండి. దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండు భుజాల పొడవులు సమానము అని అర్థం. ఎప్పుడైనా సరే ఒక త్రిభుజంలోని రెండు భుజములు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్న కోణములు కూడా సమానం. సమద్విబాహు త్రిభుజం అన్నమాట. సో ఇక్కడ ఈ రెండు భుజాలు సమానం కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న కోణం y అయినప్పుడు దీనికి ఎదురుగా ఉన్న ఈ కోణం కూడా y అవుతుంది. దీనికి ఎదురుగా ఉన్న కోణం y కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న కోణం కూడా y అవుతుంది అన్నమాట. ఇప్పుడు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం చూడండి. x ప్లస్ y ప్లస్ y అనేది 180 డిగ్రీలు అవ్వాలిగా. సో x ప్లస్ 2 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే x ప్లస్ 2 ఇంటూ y 30 డిగ్రీస్ కదా. x ప్లస్ 60 ఇస్ ఈక్వల్ టు 180 గివ్స్ x ఇస్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఈ రకంగా చేయొచ్చు. లేదు వేరే రకంగా అంటే చూడండి, ఇప్పుడు సరళ రేఖ మీద మొత్తం కోణం 180 డిగ్రీలు కదా. ఈ కోణం 30 డిగ్రీలు అంటే ఈ మిగిలిన కోణం 180 మైనస్ 30 అంటే 150 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఈ 150 డిగ్రీస్ అనేది y ప్లస్ x అవుతుందిగా. బాహ్య కోణం అనేది y ప్లస్ x అంతరాభిముఖ కోణములు మొత్తానికి సమానం కదా. అప్పుడైనా సరే ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఇది y. y అంటే ఎంత? 30 డిగ్రీస్ ప్లస్ x అన్నమాట. సో x అనేది ఏమవుతుంది? 150 మైనస్ 30 అంటే 120 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఈ రకంగా త్రిభుజంలోని మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలు, అలాగే బాహ్య కోణము అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం అనే ప్రాపర్టీస్ని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం ఇక్కడ. సో తర్వాత ప్రాబ్లం చూద్దాము. సో తర్వాతి ప్రాబ్లంలో ఒక త్రిభుజంలోని బాహ్య కోణము 125 డిగ్రీలు. ఒక త్రిభుజంలో బాహ్య కోణము 125 డిగ్రీలు అన్నారు. మరియు దీంతో పాటుగా అంతరాభిముఖ కోణములు 2:3 నిష్పత్తిలో ఉండే అంతరాభిముఖ కోణములు 2:3 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజంలోని కోణములు కనుగొనము అన్నారు. సో త్రిభుజంలోని ఒక బాహ్య కోణం ఇచ్చారు, అంతరంగా ఉండే అభిముఖ కోణాలు అంటే ఎదురుగా ఉన్న అంతర్ కోణాలు రెండు నిష్పత్తి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేద్దాము? అంతరాభిముఖ కోణములు 2θ, 3θ అనుకోనినా 2:3 నిష్పత్తిలో ఉన్నాయి కదా. 2θ, 3θ అనుకోనినా ఇప్పుడు బాహ్య కోణము ఈక్వల్ టు ఏమవుతుంది? అంతరాభిముఖ కోణముల మొత్తం కదా. అంతరాభిముఖ కోణాల మొత్తం అనేది బాహ్య కోణానికి సమానం అవుతుంది కదా. సో ఇప్పుడు బాహ్య కోణం 125 డిగ్రీలు అనేది అంతరాభిముఖ కోణములు అంటే 2θ ప్లస్ 3θకి సమానం. అంటే 2θ ప్లస్ 3θ 5θ ఈజ్ ఈక్వల్ టు 125 డిగ్రీస్ కాబట్టి దీని నుంచి θ 125/5 అంటే 25 డిగ్రీస్ రావడం జరుగుతుంది.
సో తీటా విలువ 25 డిగ్రీస్ వచ్చాయి కాబట్టి అంతర కోణములు ఏమవుతున్నాయి? అంతరాభిముఖ కోణాలు. ఫస్ట్ ఇది 2 తీటా అనుకున్నాం కదా, అది 2 ఇంటూ 25 డిగ్రీస్ అంటే 50 డిగ్రీస్ అన్నమాట. సెకండ్ యాంగిల్ ఎంత? 3 తీటా అంటే 3 ఇంటూ 25 డిగ్రీస్ అంటే అది 75 డిగ్రీస్. సో మూడవ కోణం, త్రిభుజంలోని మూడవ కోణం ఏమవుతుంది? రెండు కోణాలు తెలిసిపోయినాయి కదా. సో 180 మైనస్ సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 50 ప్లస్ 75 అన్నమాట. అంటే 180 మైనస్ 125. ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు. రెండు కోణాలు తెలిసాయి అనుకోండి, మూడో కోణం కావాలి అంటే ఏం చేస్తాము? ఈ రెండు కోణాలను కలిపి ఆ వచ్చిన మొత్తం విలువని మూడో కోణం నుండి తీసివేస్తే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ 55 డిగ్రీస్. 180 మైనస్ 125 55 డిగ్రీస్ అనేది మూడో కోణం. ఈ రకంగా బాహ్య కోణం ఇచ్చాడు, అంతరాభిముఖ కోణములు 2:3 నిష్పత్తిలో ఉన్నవి అన్నాడు కాబట్టి ఆ రెండింటిని 2 తీటా 3 తీటా అనుకున్నాను. 2 తీటా 3 తీటా అనుకున్నప్పుడు అందులో ఉన్న బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం చేయడం ద్వారా తీటా విలువ 25 డిగ్రీలు వచ్చింది. తీటా తెలియగానే 2 తీటా 3 తీటా అంటే 2 ఇంటూ 25 అలాగే 3 ఇంటూ 25 అనే రెండు కోణాలు రావడం జరిగింది. రెండు కోణాలు తెలిసాయి కాబట్టి త్రిభుజంలోని మూడో కోణాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఒక పటం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ పటంలో ఏబిసిడి అనే శీర్షాలు ఇచ్చారు. ఏ, బి, సి మరియు డి. ఇందులో కొన్ని కోణములు కూడా ఇవ్వడం జరిగింది, అవి రాసుకుందాం ముందుగా. 50 డిగ్రీస్ అండ్ దిస్ ఇస్ 30 డిగ్రీస్. ఎక్స్ వై 55 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్, ఇది వై, ఇది 55 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ త్రిభుజం నుంచి, ఈ పటం నుంచి ఎక్స్ మరియు వై విలువలు కనుగొనాలి. ఒకసారి పటం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏబిసి త్రిభుజం ఉంది, బీడీని కూడా ఇంకొక త్రిభుజం లాగా ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పడే బాహ్య కోణం ఎక్స్ డిగ్రీస్. అలాగే త్రిభుజంలో 50 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఇచ్చారు. అలాగే మరొక త్రిభుజంలో వై డిగ్రీస్ 55 డిగ్రీస్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఎక్స్ మరియు వై విలువలు కావాలి. సో మొట్టమొదటి ఏబిసి త్రిభుజం నుంచి బాహ్య కోణము చూడండి. ఏబిసి త్రిభుజంలో ఈ ఏబి అనే భుజాన్ని పొడిగించినప్పుడు ఏర్పడిన బాహ్య కోణం వై ఏమవుతుంది? అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం కదా, అంటే 50 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ దట్ ఈస్ 80 డిగ్రీస్. వై విలువ తెలిసిపోయింది. అంటే ఏబిసి త్రిభుజంలో ఏబి అనే భుజాన్ని పొడిగించినప్పుడు ఈ వై అనే కోణం ఏర్పడుతుంది. సో ఇది బాహ్య కోణం. ఈ బాహ్య కోణం ఎలా ఉంటుంది? బి దగ్గర ఏర్పడే బాహ్య కోణం కాబట్టి ఆపోజిట్ గా ఏ మరియు సి వద్ద అంతరంగా ఉన్న కోణాల మొత్తానికి సమానం. అంటే 50 ప్లస్ 30 దట్ ఈస్ 80 డిగ్రీస్. అంటే మనకి ఇక్కడ వై విలువ 80 డిగ్రీలు అని తెలిసింది. వై విలువ 80 డిగ్రీలు అని తెలిసింది. వై విలువ తెలిసింది కాబట్టి ఇంకా ఎక్స్ విలువ కావాలి కదా. ఇక్కడ ఏబిసి డి ఉంది కాబట్టి ఈ శీర్షానికి ఈ అనే పేరు పెడదాము. ఇప్పుడు త్రిభుజం బిడిఈ నుండి బాహ్య కోణం ఎక్స్ అనేది, ఇక్కడ చూడండి ఈ త్రిభుజంలో నేను ఈ భుజాన్ని పొడిగించినప్పుడు ఇక్కడ బాహ్య కోణం ఎక్స్ ఏర్పడుతుంది. సో ఇదేమవుతుంది? ఈ రెండు ఎదుటి కోణాల మొత్తానికి సమానం, అంటే వై ప్లస్ 55. కానీ ఇప్పుడే మనం వై విలువను లెక్కించాం కదా, 80 ప్లస్ 55 అనమాట. సో దట్ ఈస్ 135 అనేది ఎక్స్ యొక్క విలువగా వస్తుంది. ఈ రకంగా ఒక త్రిభుజంలోని బాహ్య కోణము అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానము అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ ఇది రాయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉదాహరణలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగిన ప్రాబ్లం అన్నమాట. ఒకసారి అది కూడా చూద్దాం. చాలాసార్లు వేర్వేరు టాలెంట్ టెస్ట్లోను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను అడిగిన ప్రాబ్లం ఇది. యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థమైతే చాలా సింపుల్. ఒక చిన్న లాజిక్ను ఉపయోగించుకుంటూ సింప్లిఫై చేస్తాము. ఇక్కడ మనకి ఎలా ఉందంటే ఈ రకంగా ఒక స్టార్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీనిలో
ఈ వెర్టిసెస్ ఏబిసిడిఈ అనే పేర్లు ఇచ్చారు. ఏవైనా ఏబిసిడిఈ అనే పేర్లు ఇచ్చారు. ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ విలువ ఎంత అన్నాడు. అంటే ఏబిసిడిఈ అనే శీర్షాల వద్ద ఉన్న కోణముల మొత్తం కనుగొనాలి. సో మనం కనుగొనవలసింది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈ విలువ ఎంత అన్నారు. సో ఒకసారి ఈ పటాన్ని గమనించినట్లయితే ఈ త్రిభుజం ఉంది చూసారా, అంటే ఒక త్రిభుజం లాగా లేదు, త్రిభుజంలో కలిసిపోతూ ఒక స్టార్ సింబల్ అనేది కనిపిస్తుంది మనకి. సో ముందుగా వీటిలో ఉన్న కోణములను మనం వేర్వేరు పేర్లతో సూచిద్దాం. నేను నంబర్స్తో రాస్తున్నాను చూడండి. సపోజ్ ఈ కోణం 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇది 3, ఇది 4, ఇది 5. ఈ రకంగా 5 కోణములు తీసుకున్నాక నేను మరి 2 కోణములు తీసుకున్నాను. ఇవి 2 6 and 7 అనుకున్నాను. సో కోణములు 1 2 3 4 5 6 7 తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా ఒక త్రిభుజంలోని బాహ్య కోణము అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం అని తెలుసు కదా మనకి. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ 6 మరియు 7 అనే కోణాలను రాద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా ఇక్కడ చూసినప్పుడు అంతరాభిముఖ కోణముల మొత్తం అనేది బాహ్య కోణానికి సమానంగా ఉంటుంది కదా. సో ముందుగా ఒక బాహ్య కోణాన్ని అంతరాభిముఖ కోణముల మొత్తంగా రాయాలి. అలా రాయటానికంటే ముందు మొట్టమొదటి నేనేం చేస్తున్నాను, ఈ త్రిభుజం తీసుకుంటే అంటే ఏబిసిడిఈ కదా, వీటికి శీర్షాలు ఈ మరియు ఎఫ్ అనుకొని త్రిభుజం సిఈఎఫ్ నుండి ఒక త్రిభుజం కాబట్టి ఇందులో ఉన్న 3 కోణాల మొత్తం అంటే 3 + 6 + 7 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది కదా. 3 కోణాల మొత్తం, ఇక్కడ ఉన్న కోణము 3తో, ఈ 2 కోణాలు 6 7తో సూచించాం కాబట్టి మొత్తం అనేది 180 degrees అవుతుంది. సో ఈ 3ని ఇలాగే ఉంచండి. ఈ 6 మరియు 7లను నేను సింప్లిఫై చేసి రాద్దాం అనుకుంటున్నాను. ఈ 6 మరియు 7 అనే కోణములను సింప్లిఫై చేసి రాయాలి. ఎలా రాయాలి అంటే వీటిని బాహ్య కోణాలుగా ఏర్పడే త్రిభుజాలు ఏమున్నాయో చూసుకుని, ఇవి బాహ్య కోణాలుగా ఏర్పడే త్రిభుజం ఏముందో చూసుకుని దాన్ని అంతరాభిముఖ కోణాలుగా రాద్దాం. సో ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ త్రిభుజాన్ని గమనించండి. అంటే త్రిభుజం ఈ ఏబిసిడిఈ తీసుకున్నాం కదా, ఏబిసిడిఈ ఇది ఎఫ్ మరియు ఇది జీ తీసుకోవాలి. అప్పుడు మనం ఎఫ్ అనేది 2 సార్లు తీసుకున్నాము. సో అప్పుడు సిఎఫ్జి నుంచి ఓకే. ఇప్పుడు నేను గీసిన ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. ఈ త్రిభుజం నుంచి చూసినప్పుడు ఈ భుజాన్ని పొడిగించినప్పుడు ఏర్పడుతున్న బాహ్య కోణం ఆర్ అనేది. సో త్రిభుజం ఈఎఫ్బి నుండి బాహ్య కోణం 6 అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి అంటే 5 + 2కి సమానం కదా. యాంగిల్ 5 + యాంగిల్ 2 అంటే నేను ఇక్కడ 6 బదులుగా యాంగిల్ 5 + యాంగిల్ 2 రాయొచ్చు కదా. మరొకసారి చూడండి, నేను కేవలం ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను. ఈ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ 5 మరియు 2 అనేవి కోణములు. ఈ రెండింటికి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ ఇది. ఇక్కడ భుజాన్ని పొడిగించినప్పుడు ఏర్పడిన బాహ్య కోణం 6. సో ఈ 6 అనేది 5 మరియు 2 మొత్తానికి సమానం. సో ఇక్కడ మనకి 1 + 2 + 3 + 4 + 5 విలువ కావాలి. 1 2 3 4 5లతో సూచించారు కదా. ఈ మొత్తం విలువ ఎంతో కావాలన్నమాట మనకి. ఇందులో మనకి చూడండి 2 3 5 వచ్చాయి. ఇంకా రావాల్సింది 1 2 3 4 5 అన్నప్పుడు 1 మరియు 4 రావాలి. కోణం 1 మరియు 4. ఇప్పుడు కోణం 1 ఇక్కడ ఉంది, కోణము 4 ఇక్కడ ఉంది. ఇప్పుడు 1 4 కోణాలుగా గల త్రిభుజాన్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందో చూడండి. ఈ త్రిభుజాన్ని ఇక్కడ ఇది బాహ్య కోణం 7 అనేది, అంటే త్రిభుజం ఏడిజి నుంచి బాహ్య కోణం 7 అనేది
ఇక్కడ చూడండి, ఈ 7 బాహ్య కోణం అనేది అంతరంగా ఉన్న కోణాలు, అభిముఖ కోణాలు 1+4ల మొత్తానికి సమానం. సో నేను ఇక్కడ ఈ 7 బదులుగా 1+4 రాశాను. దట్ ఈస్ 180 degrees, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ ఈ 6, 7 అనే కోణాలు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఏమీ లేదు, మనం మొట్టమొదట 3 కోణాల మొత్తం, ఆ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు రాద్దాము. ఇందులో ఒక కోణం మాత్రమే 1 2 3 4 5లో ఉన్నది. మిగిలిన 2 కోణాలు బాహ్య కోణాలు అవుతాయి, 2 వేర్వేరు త్రిభుజాలకి. అంటే ఇక్కడ 6 అనేది ఏ త్రిభుజం యొక్క బాహ్య కోణం అవుతుంది అనేది గమనించండి. అలాగే 7 అనేది ఏ త్రిభుజం యొక్క బాహ్య కోణం అవుతుంది అనేది గమనించండి. అప్పుడు ప్రతి బాహ్య కోణము 2 అంతరాభిముఖ కోణములకు మొత్తం కాబట్టి దీని నుంచి 2 కోణములు, దీని నుంచి మిగిలిన 2 కోణములు రావడం జరిగి మొత్తం 5 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేది రావడం జరుగుతుంది. ఇది 7వ తరగతిలోని త్రిభుజము మరియు త్రిభుజం యొక్క ధర్మములు అనే అధ్యాయం. సో ఇందులో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని, బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానమని నేర్చుకున్నాము. అలాగే ఈ 2 కాన్సెప్ట్లని బేస్ చేసుకుంటూ, అలాగే రేఖలు మరియు కోణముల్లో నేర్చుకున్న అనురూప కోణములు సమానము. ఎప్పుడైనా 2 సరళ రేఖలు సమాంతరాలు అవుతూ వాటిని ఒక తిరియక రేఖ ఖండించేటప్పుడు ఏర్పడే సదృశ కోణాలు సమానం, ఏకాంతర కోణములు సమానం, ఇటువంటి కాన్సెప్ట్ని, అలాగే శీర్షాభిముఖ కోణములు సమానం, వీటిని ఉపయోగిస్తూ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. సో మరిన్ని అధ్యాయాల కోసం, మిగిలిన అధ్యాయాలు మరియు మిగిలిన టాపిక్స్ కోసం అక్షరం ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తూ ఉండండి.